నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనం తాంజానియాలోని సెరెంగెటి గేమ్ రిజర్వ్కు వెళ్తున్నాం. అక్కడ ఒక జీవించిన ఇతిహాసం యొక్క కథను వినడానికి. అతని పేరు మకోండే. 50 సంవత్సరాలకు పైగా వన్యప్రాణులను రక్షించిన ఒక వ్యక్తి యొక్క కథ. ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది, కాబట్టి సిద్ధంగా ఉండండి. సెరెంగెటి ఒక విశాలమైన వన్యప్రాంతం. ఇక్కడ మకోండే అనే వృద్ధుడు నివసించాడు. యువకుడిగా ఉన్నప్పటి నుండి రేంజర్గా పనిచేసి 50 సంవత్సరాల పాటు జంతువులను చట్టవిరుద్ధ వేట నుండి కాపాడాడు. ఏనుగులు, సింహాలు, జిరాఫీలు, జీబ్రాలు, ఖడ్గమృగాలు అందరినీ అతను ప్రేమించాడు. రిటైర్ అయిన తర్వాత కూడా తన పాత కారులో ప్రతిరోజూ గస్తీ తిరిగాడు. యువ ఉద్యోగులు అతని జ్ఞానం కోసం ఎప్పుడూ సంప్రదించేవారు. ముఖ్యంగా సురక్షిత ప్రాంతంలోని వృద్ధ జంతువులకు అతను ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ ఇచ్చాడు. ఒకరోజు సెరెంగెటిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగింది. జంతువులు చెట్ల నీడలో ఆశ్రయం పొందాయి. కాని మకోండే మునుపటి రోజు గాయపడిన ఒక ఖడ్గమృగాన్ని తనిఖీ చెయ్యాలని నిర్ణయించాడు. అతని పాత కారు దుమ్ముతో నిండిన దారిలో నెమ్మదిగా నడిచింది. ఉష్ణం అతన్ని చెమటలో ముంచెత్తింది. ఖడ్గమృగం దగ్గరకు చేరి అతను దాని గాయాన్ని శ్రద్ధగా పరిశీలించాడు. కాని అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి. తల తిరిగి అతను గడ్డిలో మోకాళ్లపై కూలిపోయాడు. సమీపంలోని సహోద్యోగులైన ఎలిజా మూసా ఒక గొంతును విన్నారు. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు మకోండే నేలపై పడి ఉన్నాడు. ఎలిజా అతని నాడిని తనిఖీ చేశాడు. హృదయస్పందన అస్తవ్యస్తంగా ఉంది. మూసా ఔషధం కోసం వెతికాడు. కాని ఆతురతలో మకోండే దానిని మరిచిపోయాడు. ఎలిజా రేడియోలో సెంటర్కు సమాచారమిచ్చి అంబులెన్స్ కావాలని చెప్పాడు. అందరూ కలిసి పనిచేశారు. ఒక ప్రత్యేక వాహనం వచ్చి మకోండేను మెడికల్ రూమ్కు తీసుకెళ్ళింది. దారిలో ఎలిజా అతని పేరును పిలుస్తూ ఉన్నాడు. మకోండే, మేల్కొను. కాని అతని కళ్ళు నెమ్మదిగా మూసుకుపోయాయి. శ్వాస బలహీనమైంది. మెడికల్ రూంలో వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. కృత్రిమ శ్వాస డిఫిబ్రిలేటర్ ఉపయోగించారు. కాని 15 నిమిషాల తర్వాత వైద్యుడు చెప్పాడు, అతని హృదయం ఆగిపోయింది. మాకు ఇక ఏమీ చేయలేం. ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. అందరూ షాక్లో ఉన్నారు. రిజర్వ్ యొక్క ఆత్మ అయిన మకోండే ఇక లేడు. వార్త విన్న ఉద్యోగులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరి ముఖాలపై విచారం. అతని కుటుంబానికి సమాచారం అందించినప్పుడు అందరూ ఏడ్చారు. మకోండే యొక్క కోరిక ప్రకారం అంత్యక్రియలు రిజర్వ్లోనే జరపాలని నిర్ణయించారు. మరుసటి రోజు సూర్యోదయానికి ముందు అందరూ సెంటర్ కోర్ట్యార్డ్లో సమావేశమయ్యారు. ఒక చెక్క పలకపై మకోండే శరీరాన్ని ఉంచారు. అతని ముఖం శాంతంగా నిద్రిస్తున్నట్లు కనిపించింది. ప్రతి ఒక్కరూ అతన్ని చివరిసారిగా చూశారు. ఎలిజా వణుకుతున్న చేతులతో అతని చేతిని తాకి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. మూసా ఒక ధూపాన్ని వెలిగించి మంత్రించాడు. అకస్మాత్తుగా గేటు దగ్గర నుండి ఒక సింహం యొక్క గర్జన. అందరూ ఆశ్చర్యపోయి తిరిగి చూశారు. ఒక పెద్ద ఆడసింహం అక్కడకు నడుస్తూ వస్తోంది. దాని కళ్లలో ఒక గాంభీర్యం. ప్రజలు భయపడి వెనక్కి తగ్గారు. కాని సింహం దాడి చేసే ఉద్దేశంలో లేదు. అది మకోండే యొక్క పలక దగ్గరకు వచ్చి చుట్టూ నడిచి పలక కాళ్ల దగ్గర నిలబడి తల వంచింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎలిజా గమనించాడు. సింహం యొక్క పక్కన ఒక పెద్ద గాయం యొక్క గుర్తు. అతనికి గుర్తొచ్చింది. 15 సంవత్సరాల క్రితం తాను మకోండేతో కలిసి ఈ సింహాన్ని రక్షించాడు. ఆ రోజు ఒక సింహాల గుండె వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. మకోండే, ఎలిజా ధైర్యంగా దగ్గరకు వెళ్లి ఉచ్చును తొలగించి సింహం గాయాన్ని కట్టారు. అది సురక్షిత ప్రాంతంలో కోలుకున్న తర్వాత అడవికి తిరిగి వెళ్ళింది. ఎలిజాకు అనిపించింది, ఈ సింహం సంవత్సరాలుగా మకోండేను గమనిస్తూ ఉండి ఉండవచ్చు. అతని మరణవార్త తెలిసినప్పుడు అది వీడ్కోలు చెప్పడానికి వచ్చింది. సింహం యొక్క విశ్వాసం అందర్నీ కన్నీళ్లలో ముంచెత్తింది. ఎలిజా నెమ్మదిగా దగ్గరకు వెళ్లి సింహాన్ని శాంతపరిచాడు. ఆశ్చర్యకరంగా సింహం శాంతంగా తలవంచింది. ఇతరులు కూడా ధైర్యం చేసి దగ్గరకు వచ్చారు. భయం తొలగిపోయి అందరూ ఒక సాధారణ దుఃఖంలో ఒక్కటయ్యారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత మకోండే శరీరాన్ని అతను ఇష్టపడే ఒక గడ్డికొండపైకి తీసుకెళ్లారు. సింహం వెనుక నడిచింది.
ఒక బంధువును కోల్పోయిన బాధలా అప్పుడప్పుడు గర్జించింది. ఒక పెద్ద చెట్టు నీడలో వారు ఒక సమాధిని సిద్ధం చేశారు. మకోండేను దానిలో నెమ్మదిగా ఉంచారు. ఎలీజా, మూసా అతని 50 సంవత్సరాల సేవకు గుర్తుగా ఒక రాయిపై అతని పేరును చెక్కారు. స్థానికులు ఒక ప్రార్థనా వేడుక జరిపి అతని ఆత్మ శాంతిలో ఉండాలని కోరారు. సింహం సమాధి దగ్గర నిలబడి తల వంచి కళ్ళార్పకుండా చూసింది. తరువాత ఒక బిగ్గరగా గర్జన ఆ మైదానమంతా మారుమోగింది. ఆ గర్జన ఒక బంధువు విడిపోయిన బాధలా ఉంది. కొంత సమయం తర్వాత అందరూ నెమ్మదిగా తిరిగి వెళ్లారు. సింహం మాత్రం అక్కడ ఒంటరిగా ఉంది. మరుసటి రోజు రిజర్వ్ అన్ని కార్యకలాపాలను నిలిపివేసి మకోండేను సన్మానించింది. ప్రజలు సమాధి దగ్గరకు వచ్చి అడవి పుష్పాలు ఉంచారు, ధూపం వెలిగించారు, ప్రార్థించారు. అప్పుడప్పుడు సింహం తిరిగి వచ్చి శాంతంగా సమాధి దగ్గర కూర్చుంది. దానికి మకోండే జీవనాధారమిచ్చినవాడు ఇప్పుడు అది కృతజ్ఞతను చూపిస్తోంది. ఎలీజా, మూసా ఇప్పటికీ సమాధి దగ్గరకు వచ్చి మకోండేతో మాట్లాడుతారు. అతని కల అయిన వన్య ప్రకృతి సంరక్షణను కొనసాగిస్తారు. మకోండే యొక్క కథ సెరెంగెటిలో సింహం యొక్క కృతజ్ఞతతో కలిసి ఎప్పటికీ జీవిస్తుంది. స్నేహితులారా, ఈ కథ వినడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ను నొక్కడం మరచిపోవద్దు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు టాటా.